ఓం ఫిల్మీ మోజాయ నమః కంటెంటాయ నమః కామెడీయాయ నమః మత్తలైన ఉంటాయ నమః మామ ఏట్రా కొత్తగా పూజలు స్టార్ట్ చేసావు? కార్తీక మాసం కదా మామ, దేవుళ్ళకి పూజ చేస్తున్నాను. ఏ దేవుళ్ళకిరా? ఇంకే దేవుళ్ళకి, మన ప్రేక్షక దేవుళ్ళకి. ఈ కార్తీక మాసం అంతా జనాలు మమ్మల్ని చల్లగా చూడండి ప్రభు అని దేవుళ్ళకి దండం పెట్టేస్తుంటారు. ఎన్నాళ్ళు మనల్ని చల్లగా చూసింది ఆ ప్రేక్షకులే కదరా, అందుకే వాళ్ళకి పూజ చేస్తున్నాను. చెయ్యాలి తప్పలేదు మామ. ఇదిగా 2 పూలు తీసుకుని మనస్ఫూర్తిగా వాళ్ళ మీద వేసి ఇక పట్టు. ఓం సబ్స్క్రైబ్ అయ్యి నమః, గంట కొట్టాయి నమః, లైక్ షేర్ కామెంటాయి మంగళం. ఏటి నాన్న రమేష్ అంకుల్ అంత చిరాకు పడిపోయి వెళ్ళిపోతున్నాడు, ఏటైందేటి? అమెరికాలో ఉన్న కొడుక్కి ఇక్కడ నుంచి సామాన్లు పంపించేటట మొన్న. అవి వెళ్ళడానికి చాలా రోజులు పడిపోయిందట. ఆ ఐటమ్స్ అన్ని పాడైపోతే వాళ్ళ కొడుకు తిట్టాడట ఫోన్ చేసి. అవునా, మరి అప్పుడు distacar.com గురించి చెప్పాల్సింది కదా నాన్న. distacar.com ఏట్రా? distacar.com వెబ్సైట్ నుంచి ఆస్ట్రేలియా, యూకే, కెనడా, సింగపూర్, స్విట్జర్లాండ్ ఇలాంటి బోల్డ్ దేశాల్లో ఉండే ఇండియన్స్ కి వాళ్ళకి కావాల్సిన ప్రతి ఇండియన్ ప్రొడక్ట్ పంపించచ్చు నాన్న. ఇంటి సామాన్లు, ఒంటి సామాన్లు, పూజ సామాన్లు ఇలా ఏది కావాలంటే అది పంపించచ్చు నాన్న. వాటికి లోకల్ కొరియర్ ఏజెన్సీస్ ఉంటాయి కదరా, వాళ్ళతో పంపించేస్తే అయిపోద్ది కదా. అక్కడే నువ్వు కాల్లో పప్పేసావు. అలా పంపించామనుకో ఇంపోర్ట్ డ్యూటీస్ అని, కస్టమ్స్ చెక్స్ అని వారంలో వెళ్లాల్సింది 20 రోజులు పడుతుంది. ఒక్కోసారి అయితే తిరిగి కూడా పంపించేస్తారు. అందుకే distacar.com ఇందులో అనుకో ఫాస్ట్ షిప్పింగ్, కస్టమ్స్ ఇబ్బంది ఉండదు, ప్రైస్ కూడా అన్ని అందుబాటులోనే ఉంటాయి. ఈసారి రమేష్ అంకుల్ చెప్పు distacar.com లోని వాళ్ళ అబ్బాయి కావాల్సిన సామాన్లన్నీ జెట్ స్పీడ్ లో పంపించొచ్చని. వీడియో కింద డిస్క్రిప్షన్ లో పిన్నిడ్ కామెంట్ లో distacar.com లింక్ ఉంది నాన్న. ఆ లింక్ నొక్కితే ట్రంప్ దా దేశం టారిఫ్ తాలింపులు తగ్గుతాయి. ఈ అరటి పళ్ళు ఏంటి లైట్ గా బ్లాక్ అయినట్టున్నాయి? ఇప్పుడు ప్యూర్ నేచురల్ కలర్ లో ఫ్రెష్ గా ఉన్నాయి. అట్టుపళ్ళు మంచి కలర్ఫుల్ గా ఉన్నట్టు ఉన్నాయి బాబు. డజన్ అట్టుపళ్ళు ఇవ్వమ్మా. ఇప్పుడే కలర్ వేసాను అంకుల్, ఫ్రెష్ గా ఉన్నాయి, తీసుకోండి. ఏటి? అదే ఇప్పుడే ఫ్రెష్ గా కోసి ఏలాడ తీసేది అంటున్నాను. అబ్బాబ్బా గొప్ప ఫ్రెష్ గా ఉన్నాయి. ఇదిగోండి. ఎంత బాబు? డజన్ 40 రూపాయలు అంకుల్. ఎందుకు అంతటి? ఎందుకంటారేటి, ఫ్రెష్ పళ్ళు మార్కెట్ రేట్ కంటే తక్కువకి ఇచ్చేస్తున్నాను. అది కూడా మీరు మన అంకుల్ గారు కాబట్టి. ఇన్నోటి పళ్ళు ఎందుకమ్మా డజన్ కి? ఇలాగైతే ఎలాగ వ్యాపారం చేస్తావు ఏటో? నేనంటే మంచోను కాబట్టి చెప్పాను. అందరూ నాలాగా మంచి వాళ్ళు ఉండరు కదా బాబు, కొంచెం చూసుకోండి అమ్మ. ఓడి అమ్మ, ఇది డజన్ అంటే 12 అని తెలియనట్టుంది. అబ్బాయి పర్లేదు అంకుల్, తీసుకెళ్ళండి. మీలాంటి మంచి వాళ్ళకి ఇస్తే మాకు పుణ్యమే. నువ్వు కూడా చాలా మంచోళ్ళలాగా ఉన్నావు బాబు. ఇదిగో 50 రూపాయలు ఉంచమ్మా. ఓడి అమ్మ, సూపర్ బేరం తగిలింది పొద్దున్నే. వస్తానమ్మా. మీరు వస్తూనే ఉండాలి, ఇలా డబ్బులు ఇస్తూనే ఉండాలి. మళ్ళీ వస్తుండండి అంకుల్. థ్యాంక్ యూ దేవుడా, ఇలాంటి వాళ్ళని రోజుకో 10 మందిని పంపు. రింగా రింగా రోజెస్, పాకెట్ ఫుల్ ఆఫ్ రోజెస్. ఈడికేడు గుర్తొచ్చిందో నాకు ఫోన్ చేసేస్తున్నాడు. హలో బల్లి, ఎందుకు చేసావు చెప్పాలి, ఫాస్ట్ గా చెప్పరా బల్లి. ఒరే ఆపరా, చెవులు పగిలిపోగలవు. రింగా రింగా రోజెస్. ఒరే బొడతా, హలో. చెప్పురా బల్లి, వినిపిస్తుంది. ఒరే ఎక్కడున్నావురా? ఇంకెక్కడ ఉంటాను, మా షాప్ లోని. అవునా, చిన్న హెల్ప్ రా బొడతా. ఇదిగో నేను గట్ట ఇప్పుడు ఈ బిజినెస్ మైండ్ తో డ్రాయర్లు గట్ట అమ్మలేను, సేల్ అవ్వట్లేదు కావాలా. నా కొట్టు మీద పెట్టి సా దరిద్రం నాకు గట్ట అంటించుకురా, ముందే చెప్తున్నాను. ఒరే బొడతా, నా డ్రాయర్లకేం బాధ లేదు, డిస్కౌంట్ లేకుండా దర్జాగా అమ్ముతున్నాను గానీ ముందు నేను చెప్పేది విను. కమాన్ టెల్ మీ. జెసికా వాళ్ళ ఇంట్లోకి కొన్ని సరుకులు డోర్ డెలివరీ కావాలరా బొడతా. నువ్వు తీసుకొస్తావని చెప్పాను, లిస్ట్ నీకు వాట్సాప్ పెడతాను. ఒరే పట్టుకెళ్ళి ఇచ్చిరా కొంచెం. ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్లేస్తే మళ్ళీ దానికి 30 రూపాయలు పెట్రోల్ బొక్క. పొద్దున్న వచ్చిన బోనీ డబ్బులు ఎక్కడే పోతాయి. ఫ్రెండ్ కాబట్టి ఎక్స్ట్రా అడగలేము. ఇప్పుడు ఏం చెప్దాం? ఒరే ఏంట్రా సైలెంట్ కొన్నావు? ఒరే బల్లి, నాకు లైట్ గా కడుపు నొప్పి వస్తుందిరా. కొద్దిగా నువ్వే వచ్చి సరుకులు పట్టుకెళ్ళిపోరా. మా బుజ్జి బల్లి కదా, మా మంచి డైలాగ్ లేని ఎక్స్ట్రా క్యారెక్టర్ కదా, ప్లీజ్ రా. కడుపులో నొప్పా? ఏటోరా బల్లి, హెల్త్ ఏం బాగోట్లేదు ఈ మధ్య. చూడు, దగ్గుతుంటే పిత్తులు కూడా వచ్చేస్తున్నాయి. సరే లేరా, నేను 1 గంటలో వచ్చి తీసుకొని వెళ్తానులే. సరేరా బల్లి, ఈ లోపు కట్టి ఉంచుతానులే, ఏటనుకోక మరి ఈసారికి. సరే ఉంటానురా. నేరపై చెప్పానమ్మా డోర్ డెలివరీ అని. రేపు ఎప్పుడు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని మార్చేయాలి. హలో గీత. హలో సురేష్,
నేను నైట్ నుంచి పొద్దున్న దాకా మాట్లాడుకున్నాం కదా, మాట్లాడుతూ బజ్జున్నావు కదా అని పొద్దున్నే ఫోన్ కట్ చేసి ఫ్రెష్ అయ్యి షాప్ కి వచ్చా. ఇంతలోనే మళ్ళీ గుర్తొచ్చానా? అవును సురేష్, తాతగారు సరుకులు లిస్ట్ రాయమని చెప్పారు. మన షాపే ఉంది కదా సూపర్ మార్కెట్ కిందకని నేనే కాల్ చేశాను. ఇంకొకసారి అనవా? ఏది సురేష్, తాతగారు సరుకులు తెమ్మన్నారనా? దాని తర్వాత గీత, మన షాప్ ఉంది కదా. అబ్బబ్బబ్బబ్బా, మన షాప్ అంటుంటే ఏదేదో అయిపోతుందబ్బా నాకు. సురేష్, మన షాపే కదా అది. మన సూపే. లిస్ట్ చెప్పినా మరి? లిస్ట్ ఎందుకు గీత, మొత్తం మన షాపే మీ ఇంటి ముందు పెట్టేస్తాను. కావాల్సింది తీసుకెళ్ళిపో చెప్తాను. నువ్వు ఊరికే సురేష్ మరి. నువ్వు చెప్పు గీత, ఏం కావాలి? లిస్ట్ వాట్సాప్ చేశాను సురేష్, ఒకసారి చూడు. గీత లిస్ట్ లో ఒక ఐటమ్ మిస్ అయింది. అవునా? లేదే, అన్ని రాశాను కదా. లేదు గీత, చాలా ఇంపార్టెంట్ అది. దాన్ని ఎలా మర్చిపోయావు అసలు? అది లేకుండా నువ్వు ఉండలేవు కూడాను. ఏంటది సురేష్, చెప్పవా ప్లీజ్? సురేష్ అని ఒక స్వీట్ వాల్యుబుల్ ఐటమ్ అది. అబ్బో, ఎక్కడి నుంచి వస్తాయో నీకు ఇన్ని మాటలు. సరే, కట్టేసాక చెప్తే మా డ్రైవర్ని పంపిస్తాను, సరేనా? ఎందుకు గీత, నేను లేనా ఏంటి? 10 నిమిషాల్లో నీ ముందు సామాన్లతో వాలిపోతాను. అలాగే నిన్ను చూసినట్టు కూడా ఉంటది. నీ ఇష్టం, నువ్వు ఎలా అంటే అలా. వెయిట్ చేస్తుంటాను. బాయ్ బాయ్ గీత. గీత ఏంటి సురేష్? ఊరుకో సురేష్. సిగ్గే. బాయ్. ఒరా పండు, షాప్ చూడు, 1 గంటలో వచ్చేస్తాను. అలా ఫోన్ నొక్కొని ఉండిపోకు. బేరం బొక్కడిపోయింది అనుకో, నీ బుర్రకు బొక్కడిపోద్ది. చిన్న కొంటడికి అప్పుడే ఫోన్లు చేసి పాడైపోతుంది సమాజం. పోరా బొక్క. ఏంటి? అలాగే రా అన్నయ్య, నేను చూసుకుంటాను లేరా. ఏరా పండు, మీ అన్నయ్య ఎక్కడ్రా? ఆడా ఎవరో గర్ల్స్ కాల్ చేసి సరుకులు తెమ్మన్నారు. ఓ ఊగిపోయి పొట్లాలు చుట్టేసి డెలివరీ ఇచ్చడానికి వెళ్ళిపోయాడు. డెలివరీయా? అదేంటి మరి? కడుపులో నొప్పి అని చెప్పాడు నాకు. ఆడిసోలే నమ్ము నువ్వు. ఇందాకలే గేట్ తిన్నట్టు తినేసి ఎంత స్టాక్ దించాడు. చెప్తాను ఈ సంగతి. ఒరే పండు, నా సామాన్లు కట్టి ఉంచాడా చూడు. ఇదిగోటి డబ్బులేవి? ఇదిగోరా బాబు. సరేనోలే, నువ్వు మీ అన్నయ్య సరుకు ఇవ్వక ముందే చేయి చేపేస్తారు డబ్బులకి. చిల్లర లేదన్నయ్య. ఇదిగో 2 గ్రీన్ ఆపిల్ తీసుకో. నీ వ్యాపారం తెలుసులేరా, ఉన్నా ఎవరు చిల్లరే. అవేవో నువ్వే తీసుకోరా బాబు. ఏదేంటిదే రేట్ చెప్తున్నాడు వీడు. దొంగనా కొడుకు, చెప్తాను వీడికి. సరుకులు ఇచ్చి డబ్బులు తీసుకున్నావా? ఎక్కడికి వెళ్ళానో చెప్పావా ఏటి కొంప తీసి? లేదు. క్యూట్ బాయ్. ఏటి చాక్లెట్లు గట్ట వేసినట్టున్నా? ఎలా కనిపిస్తున్నాను నీకు? ఒరే జిలాని, నీ ఏంజల్ ప్రియా అకౌంట్ నాకు ఒక 2 రోజులు కావాలరా. అలాగేరా, మళ్ళీ నీకి డీటెయిల్స్ వాట్సాప్ చేశాను చూడు. ఇంతకీ ఎవరికి రాడ్డు దింపుతున్నావు? చెప్తాను. పేరు మార్చేస్తున్నాను, నా పేరు చెప్పుకోండి అని పెడతాను. అలాగేరా మళ్ళీ. ఎప్పుడు నీ చేతితో డెలివరీ చేయిస్తాను రా పుట్టోడా. హాయ్ సురేష్. ఇదెవరమ్మా? నా పేరు చెప్పుకోండా? ఇంట్రెస్టింగ్. హాయ్, మీ పేరు చెప్తే ఏమిస్తారేంటి? అమ్మో, రిప్లై ఇచ్చావా? నా గాబరు వచ్చేస్తుంది బాబు. ఎవరు మీరు? ముందు చెప్పండి. నన్ను గుర్తుపట్టలేదా? మీ పేరే లేదు, ఇంకెలా గుర్తుపడతాను? ముందు మీ పేరు చెప్పండి. నాకు షై వచ్చేస్తుంది బాబు. అయినా మీకున్న బ్రెయిన్ కి నా పేరు కొనుక్కోవడం ఏం పెద్ద మ్యాటర్ కాదులే సుర్రు. సురునా? సురేష్ ని క్యూట్ అండ్ వైల్డ్ గా సుర్రు అని పిలిచా, బాలేదా? సురు అంటే వైల్డా? అమ్మో, మామూలు వైల్డ్ కాదు అసలు. నువ్వు అలా షాప్ దగ్గర అరుస్తుంటావు కదా, అప్పుడు గుండెల్లో దడా కంగారు వచ్చేస్తుంది తెలుసా? అదే వైల్డ్ అంటే. మరి వైల్డ్ అంటే అప్పుడప్పుడు తప్పదు, బిజినెస్ పీపుల్ కదా మేము. అయినా ఎప్పుడు చూసావు నువ్వు? రోజు చూస్తా గానీ దగ్గర రావడానికి భయమేసి ఆగిపోతుంటా. అయ్యో, నేను చూడడానికి రఫ్ గా కనిపిస్తాను కానీ చాలా సాఫ్ట్ తెలుసా? పర్లేదు రా ఈసారి. నీ దగ్గరకు వస్తుంటే నా హార్ట్ బీట్ పెరిగిపోయి హార్ట్ బ్లాస్ట్ అయిపోద్ది, చెమటలు వచ్చేస్తాయి తెలుసా? అవును, గర్ల్స్ కెన్ ఫీల్ మై హాట్నెస్ అనుకో. పర్లేదులే రా, ఏం చేయను. అమ్మో, నువ్వు ఎంత క్యూట్ గా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు తెలుసా సుర్రు. క్యూట్ ఏం లేదు, మరి లేడీస్ తో ఇలాగే ఉండాలి కదా. నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను లేడీస్ కి. మీ షాప్ లో రేట్స్ లాగా నీకు కూడా చాలా ఎక్కువే సుర్రు. ఏంటి? అదే క్యూట్నెస్ సుర్రు. ఓహో, బై ద వే, డీపీలో ఐస్ నీవేనా? అవును. ఏ గుచ్చేస్తున్నాయి. అవునా? వెయిట్ అయితే
మరిప్పుడు అబ్బా దొంగ. నిన్ను చూడకుండా ఎక్కువసేపు ఉండలేను కదా సుర్రు. పేరు చెప్తే నేను కూడా సాగదీసి పిలుస్తాను కదా, చెప్పొచ్చు కదా. నో, అది నువ్వే కనిపెట్టాలి. అప్పటి వరకు నన్ను పీపీ అని పిలు. పీపీయా? ఇదేదో బూతులాగా ఉండేటి. పీపీ అంటే ప్రేమ పౌరం అని. ఓహో సరే. పీపీ మీ ఇల్లు ఎక్కడ? నీకు నాకు ఉన్నంత దూరంలోనే. అబ్బా చెప్పొచ్చు కదా పీపీ. చాలా సార్లు వచ్చి కూడా అడిగితే ఎలా సుర్రు? మరి ఎప్పుడు నాకు కనపడలేదు కదా పీపీ. నీ ముందు వచ్చి నించోడానికి నా ధైర్యం చాలేదు సుర్రు. ఈసారి కనపడ పీపీ, నేనేం చెయ్యనులే. బానే ఉన్నాయి పొట్టోడికి. దారిలోకి వచ్చావు, దోలు తీరుస్తాను ఉండరా నీకు. తిన్నావా పీపీ? లేదు, నువ్వు తిన్నాక తింటాను. అయ్యో నేను తినేసాను పీపీ. అది నువ్వు నాకు ముందే చెప్పాలి కదా. ఛీ, ఓ నేను అలిగాను, బొంగుమూతి పెట్టుకున్నాను. సారీ పీపీ, నా కోసం, ఈ సుర్రు కోసం తినమ్మా. ఫస్ట్ ప్లేట్ తీసుకో. ఓరి డాషాలు. హా, తీసుకున్నా. తీసుకున్నావా? ఇప్పుడు రైస్ వేసుకో. హా, వేసుకున్నా. ఏ ఎక్కువ పెట్టుకో, లేకపోతే వీక్ అయిపోతావు. హా, పెట్టుకున్నా. ఇప్పుడు పప్పు వేసుకో. ఒరే ఒరే పొట్టు బొడతా, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికే సిగ్గేస్తుందిరా. చిచ్చి. వేసుకున్నాను బాబు. ఇప్పుడు కలుపు. నోరు తెరు, ఇది నా ముద్ద. ఆ, నో 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 నో. మూత తుడుచుకో. నువ్వే తుడు. సుర్రు, ఆ? నా కోసం నీ క్యూట్ వాయిస్ తో ఏదైనా పాట పాడొచ్చుగా సుర్రు. పాట? నేనంత పెద్ద సింగర్ కాదు పీపీ. నువ్వు పాట పాడపోతే నేను తిన్నా. అలాగైతే అయ్యో అయ్యో అలా అనక పీపీ. నా కోసం పాడవా సుర్రు? నేను విన్నానులే నీ వాయిస్. మన షాప్ లో రింగా రింగా రోజెస్ పాడినప్పుడు చాటు వినేసాను. ఓ వినేసావా? సరే ఏం పాట కావాలో చెప్పు పీపీ. నీ ఇష్టం, నువ్వేది పాడినా బాగుంటుంది సుర్రు. ఇది నీకోసం పీపీ. పలికే గోరింకా చూడవే నా వంక, ఇంకా వినుకో నా మది కోరిక. నేడే రావాలి నా దీపావళి పండగ, నేడే రావాలి నా దీపావళి పండగ. రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది, నే నాటితే రోజా నేడే పూయనే. ఏటీడు ఎలా ఉంది పీపీ? అచ్చం గోరింకలాగా పాడావు. అవునా? థ్యాంక్ యూ పీపీ. మరి డాన్స్ ఏమైనా వేస్తావా సుర్రు? డాన్సా? డాన్స్ అంటే నా వల్ల కాదు పీపీ. నువ్వు డాన్స్ చేయకపోతే నైట్ అంతా పడుకోను నేను. అయ్యయ్యో, మనిషికి 8 hours స్లీప్ ఉండాలి పీపీ. నీకు కాబట్టి పంపిస్తున్నాను, ఇంకెవ్వరికి చెప్పకు సరేనా? ప్రైవేట్ ఇది. నీ మీద ఒట్టు సుర్రు, నేను ఎవ్వరికి చెప్పను. చెప్తే అందరూ కుళ్ళుకొని దిష్టి పెట్టేస్తారు కదా, అస్సలు చెప్పను. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యు. ఎవరే నువ్వు నన్ను కదిపావు, నీ లోకంలోకి లాగావు. కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయావు. తెల్లారిందిలే అంటూ వెలుగేదో చూపావు, నాకు మనసుందంటూ తెలిసేలా చేసావు. మెరుపల్లే కలిసావు, మైమరిపై ఇచ్చావు, నీలోనే కలిపావు. దొరికేవరా నా కొడక పొట్టి బొడతా. నీకోసం ఇంత చేశాను, ఒకసారి కలొచ్చు కదా పీపీ. ముందు నువ్వు కనిపెట్టు బాబు, అప్పుడు కలుస్తాను. బాయ్. ఇప్పుడు ఎలా కనిపెట్టాలి? బల్లిగాడి కాల్ చేద్దాం. ఏట్రా? ఒరే బల్లి, చిన్న హెల్ప్ రా. ఏటి కావాలి? నాకున్న చాలా మంది గర్ల్ ఫ్యాన్స్ లో ఒక ఫ్యాన్ పరిచయం అయిందిరా. బిల్డప్ మాత్రం మామూలుగా లేదు ఈ బొడ్డోడికి. ఏటి ఫ్యాన్సా? సీరియస్ గానే రా. అయితే ఏట్రా ఇప్పుడు? తన పేరు కనిపెట్టమని టాస్క్ ఇచ్చిందిరా నాకు.
కనిపెట్టుకో. నీలా ఖాళీగా లేని ఇక్కడ బోల్డ్ పనులు ఉన్నాయి. ఒరే ఒరే ఇది ఒక్క హెల్ప్ రా ప్లీజ్ రా బల్లి. నేనే చేస్తాను రా అయినాను. ఒక్కసారి వస్తే కనిపెట్టేద్దాం రా బల్లి. 2 minutes లో తేల్చియొచ్చు. నీకు తెలుసు కదరా నా బ్రెయిన్ ఫాస్టెస్ట్ అని. ఓహో, ఫాస్ట్ బ్రెయిన్ కి కడుపులో నొప్పి లేదా మరి ఇప్పుడు? ఇప్పుడు కొంచెం తగ్గిందిరా, సెట్ చేసాను. బానే ఎక్స్ట్రా చేస్తున్నావురా. వస్తున్నానైతే మరి. రా రా రా. ఒరే అల్లదంటావా? ఎల్లది అల్లదేరా, 3వ వీధిలో మెకానిక్ షాప్ పక్కన బ్యాంగిల్స్ కొట్టు భార్గవి. చీచి, దానికేమరా సూపర్ గా ఉంటది. నిన్నెందుకు చూస్తుంది? ఛాన్సే లేదు. గుర్తొచ్చింది, స్కూల్లో చీమిడి ముక్కేసుకొని సైలెంట్ గా కూర్చుండిది కంచి కుసుమ. అదేరా కన్ఫామ్. ఇప్పుడు కంచు కుసుమ అయిపోయింది. అది కూడా కాదు. షిట్ మ్యాన్, చాటుగా కూర్చొని చిప్స్ గట్ట తినేసిదిరా. చాటు చిత్ర, దానికి నేనంటే గొప్ప ఇష్టం రా బల్లి. నాకొక్కడికే ఇచ్చి చిప్స్. బొక్కేం కాదు, నీ కొట్లో చిప్స్ ఫ్రీగా దొబ్బేసి కుక్కకేసినట్టు నీకు ఒక 2 వేసిది. అయినా ఇవన్నీ కాదు, ఇంటేదో ఇచ్చి ఉంటది కదా. ఏంటంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి డోర్ డెలివరీ ఇస్తానంట్రా. ఓహో, నువ్వు ఎన్నింటికి ఇస్తావురా మాక్సిమం? ఒక 6 ఇల్లులు రా బల్లి. వాటిలో ఎన్ని ఇళ్లలో మగపిల్లలు ఉన్నారు? 3 ఇల్లులు. మిగతా 3? ఒకటి వృద్ధులు, ఒకటి వన్య మాస్టర్. 3 చెప్పు, ఆ మిగతా 3 ఎవర్రా? మల్లేశ్వరే కదా. అవునరా, మల్లేశ్వర ఆంటీ వాళ్ళ ఇల్లే. ఎప్పుడు ఆ ఆంటీకి వాళ్ళ ఆయనకి తగులేరా పాపం. ఎప్పుడు వెళ్ళినా ఆడే ఉంటాడు, ఆవిడ లోపల ఉంటది. అదిరా మ్యాటర్. ఏటి ఆ ఆంటీ నీకు మెసేజ్లు పెట్టిన గుంటి అన్న డౌట్ రా. రే ఏం మాట్లాడుతున్నావురా? దీన్నే సందులోని షిప్ అంటారా బుడతా? అంటే ఇప్పుడు నీకు ఎలా చెప్పాలి? ఇప్పుడు ఎవరికైనా అమ్మాయికి అన్యాయం జరిగితే పోలీసులో చట్టాలు ఉన్నాయి. కానీ ఇలాగ ఒక మల్లేశ్వర ఆంటీకి జరిగినప్పుడు ఒక మ్యాన్లీ బాయ్ ఉండాలి. మొన్నే పేపర్ లో చదివానురా, ఇలాగ ఒక ఆంటీని ఆదుకున్నందుకు ఊర్లో వాళ్ళందరూ కలిసి ఆ కుర్రోడు 10 లక్షలు ఇచ్చారట. కాబట్టి నువ్వు కూడా ఆదుకొని డబ్బులు తీసుకోరా. ఆదుకోవడం అంటే ఇప్పుడు ఏం చెయ్యాలరా? ఆంటీకి నీ అరుపులు గట్ట ఇష్టమని చెప్పిందా? చెప్పింది. నీకెలా తెలుసు? అలా ఆయన మీద అరుస్తావని ఆంటీ అలాగ ఇష్టంగా చెప్పుంటదిరా బుడతా. అంతే అంటావా? అంతేరా. ఆ ఆంటీని ఇప్పుడు మగ రాక్షసు నుంచి కాపాడితే డబ్బులు ఇస్తారంటావా? అయితే ఇస్తారా బుడతా? నువ్వు ముందు ఫోన్ చేయి, చెప్తాను. నువ్వు అస్సలు తక్కువ. చేసేద్దాం ఉండు. హలో, ఎవరమ్మా? మగోండ్రా. యారా, నేను ఎవరో తెలుసా? నువ్వెవడో తెలుసు, నీ ఇల్లు ఎక్కడో తెలుసు. నాటకాలేటి? మల్లేశ్వర ఆంటీకి నేనున్నాను రా అంకుల్. నువ్వు ఆవిడ ఏమన్నా చేసావనుకో, వచ్చి అడ్డంగా ద్వారబంధానికి ఎదురుగా నించుండిపోతాను. ఏటనుకున్నావో ఏటో. సూపర్ రా బుడతా, డైరెక్ట్ గా వెళ్దాం పదా. నీకిలా కాదు గాని వస్తున్నానుండు. ఈడేటి నిజంగా వెళ్ళిపోతున్నాడు. ఒరే బుడతా, రిస్క్ ఏముండ్రా? మనీ మ్యాటర్ రా బల్లి. నేను వెళ్ళి పని అవగొట్టుకొస్తాను చూడు. నువ్వు వీడియో తీయు, ఊర్లో వాళ్ళందరికీ చూపించడానికి ఉంటది ప్రూఫ్. సౌండ్లు ఏంటి తేడాగా ఉన్నాయి? పదరా బల్లి. ఏట్రా గట్టి కొట్టిసినట్టున్నారు? చచ్చా, చిన్న వార్నింగ్ ఇచ్చాను అంతే. నిజం చెప్పరా? ఏట్రా నీ క్వశ్చన్లు? ఏరా మళ్ళీ అకౌంట్ తీసుకున్నావు, అయ్యిందా పని? అయిరా సురేష్. అకౌంట్ ఏట్రా బల్లి? అదేరా, ఫేకీకి అకౌంట్ అడిగితే ఇచ్చా. చెప్పేసాడు. ఒరే బల్లి, అంటే అయిపోయావురా నా చేతిలో. ఒరే బుడతా, ఎవరే నువ్వు నన్ను కదిపావు, నీ లోకంలోకి లాగావు. అరవకరా, పాము గుండు, లేదంటే గీతకి వెళ్ళిపోతాయి ఇవన్నీను. వద్దురా బల్లి, ప్లీజ్ రా, అంత పని మాత్రం చేయకురా. డోర్ డెలివరీ ఇవ్వరా అంటే కడుపు నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి అని అబద్ధాలు చెప్తావా? అదే ఆడవాళ్ళ కంటే ఎగేసుకొని వెళ్ళిపోతావా? ఒరే సారీ రా, ఇప్పుడు ఇచ్చిమంటావా చెప్పు. ఇప్పుడేమొద్దు, అవసరమైనప్పుడు చెప్తాను, అప్పుడు ఇద్దు. ఒరే ఆ వీడియోలో ఆడియోలో డిలీట్ చేసిరా బల్లి. గీతకు పంపించి డిలీట్ చేసేస్తాను లేరా. ఎవ్వడికి పంపకరా. నీ మీద ఒట్టురా బుడతా, ఎవ్వరికి పంపను. నాన్నగారు నీ కొడుకు అపరిచితుడు అమ్మ మొగుడే 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 పాపమండి పాపమండి. చెప్పే జాతకమా పుత్రహత్య పాతకమా? చెత్త నా కొడక, చెత్త నా కొడక, చెత్త నా కొడక, కోనెత్ర నా కొడక. నాన్నగారు
నాన్నగారు ఒరే మధు రప్పలు తగిలాయారా? నానా వినాలా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్. నాన్నగారు నీ కొడుకు అపరిచితుడు అమ్మా మొగుడే 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 మొగుడే